ఇదిగోండి జీలకర్ర, ఎల్లుల్లిపాయ, మినపప్పు, శనగపప్పు, ధనియాలు, కరివేపాకు అండి, టమాటా ముక్కలు కోసుకున్నాయండి. ఇక్కడ ఏమోండి మిరగాయలు పెట్టుకోవడానికి తగినంత చింతపండు, పచ్చడి చేస్తున్నాను, టమాటా పచ్చడి చూడండి. గ్యాస్ వండుతారండి. గ్యాస్ అంటించేయండి. గ్యాస్ అంటించాను. ఇవ్వండి. మిరగాయలు వేసేయండి. ఇంకా మినపప్పు, శనగపప్పు, పోగులు వేసేస్తాయి. ఇవన్నీ వేసుకోవాలి ఇందులో. చాలామంది టమాటా పచ్చట్లో కారం కలుపుకుంటారు. నేనైతే కారం కలుపుతానండి. మిరగాయలు వేస్తాను. మిరగాయలు తీసేస్తున్నాయండి గిన్నెలోకి. టమాటా ముక్కలు నూనె దాకలోనే ఇస్తున్నాను. మళ్ళీ నూనె మగ్గ పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టాను. ఇదండి చింతపండు వేసాను ఇందులో అండి. కట్టేస్తున్నానండి. ఇందులో మండిపోతాయండి. గ్యాస్ కట్టేసింది కాబట్టి చల్లారి పెడతానికి ఎల్లి దింపాలి. టమాటా పచ్చడి చేశాను.
నెక్స్ట్ లైక్ ఇవ్వండి, అన్నంలోకి బాగుంటుందండి ఇది. లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాగైతే చెప్తాను నేను. టమాటా పచ్చడి అండి బాగుంటుంది, టిఫిన్లోకి కూడా బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుందండి. చట్నీ అయితే టమాటా పొడిలో ఉడకబెట్టి అలాగే చెప్తాను వేడి చేసి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.